హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికైతే నేపాల్లో కాఠ్మండు ఎయిర్పోర్ట్లో నుంచి బయటకైతే వెళ్తున్నా. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళే విధానం అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి అంతా బాగుంది, స్టైలిష్గా, అఫీషియల్, బాగా కొంచెం అందంగానే ఉంది. ఇక్కడ బాగానే పర్లేదు. నేను కూడా నేపాల్ రావడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఆ ఫ్లైట్ ఎక్కుడు దిగుడు మాత్రం అసలు హైలైట్, గమ్మత్తుగా నాకు అది ట్రైన్లో కనిపించింది మొత్తం ఫ్లైట్ అయితే. నేనైతే ఇక్కడ నేపాలీ సిమ్ అయితే తీసుకున్నా. 700 రూపాయలు వేసిండి. ఇక్కడ 20 GB 10 daysకి. మనం ఒకవేళ ఇండియా కాల్ మాట్లాడుకోవాలంటే, వాట్సాప్ కాల్ మాట్లాడుకోవాలంట. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. లోపల ఎయిర్పోర్ట్ అనమాట, ఇదంతా ఎయిర్పోర్టే. ఇది ఎయిర్పోర్ట్ ప్రాంగణం అనమాట. అటు నుంచి వచ్చా, ఇదంతా ఎయిర్పోర్ట్ ప్రాంగణం. ఇక్కడ మాత్రం ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కిందికైతే దిగుతున్నా. ఎక్సాటర్ మీద ఎక్కి వెళ్తున్నా. ఇక్కడ మొత్తం బుద్ధ విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ ఎవరు వస్తున్నారు మరి. ఇక్కడ ఇతను బుకే పట్టుకుని ఉన్నాడు. ఇక్కడ ఎవరు వస్తున్నారు అనుకుంటా. జనాలు అయితే ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు ఫ్రెండ్స్. నేపాల్ ఎయిర్పోర్ట్ లో అనమాట. జనాలు అయితే గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇక్కడ అంతా నేపాలీస్, ఇక్కడ చైనీస్ కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ భాష అయితే అర్థమైపోద్ది మనకు. బయటకైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. బయటకైతే వెళ్తున్నా. చెవులు గుయ్యి అంటున్నాయి. ఆ ఫ్లైట్ లో పైన చాలా చాలా హైట్ నుంచి వచ్చింది కదా ఫ్లైట్. మన ఫ్లైట్ లో వచ్చాం కదా, ఆ చెవులో ఏసీ పోయి ఆ పైన ఆక్సిజన్ సరిగ్గా అందకనుకుంటా. చెవులు పట్టేసాయి, గుయ్యి అంటున్నాయి. తల పట్టేసింది, చెవు పట్టేసింది. నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ ప్రాంగణం, బయట ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. జనాలు అయితే మాత్రం చాలా. ఇక్కడ పూలైతే పట్టుకున్నారు, బొకే పట్టుకున్నారు వీళ్ళు. మరి ఎవరు వస్తున్నారో తెలియదు మరి. ఇక్కడ నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ లో అయితే రీచ్ అయిపోయి నేను దాదాపు ½ అవర్ పైన అయింది. నేనైతే ఇక్కడ సిమ్ అయితే తీసుకున్నా. సిమ్ తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళందరూ అయితే మరి నేను ఒక్కడే ఉన్నా. कौन आते हैं, कौन आ रहे? हिंदी आता? हिंदी थोड़ा थोड़ा हिंदी आता. अच्छा, कोई पॉलिटिकल लीडर है? పొలిటికల్ లీడర్? అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఎవరో పొలిటికల్ లీడర్ వస్తున్నారంట ఫ్రెండ్స్. నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ బయట ప్రాంగణం అయితే బాగానే ఉంది. ఇక్కడ పబ్లిక్ అయితే బాగానే నిల్చున్నారు. చాలా మంది పబ్లిక్ అయితే నిల్చున్నారు. ఇక్కడ ఎవరో పొలిటికల్ లీడర్ వస్తుందంట. ఆయనకి హిందీలో మాట్లాడి కొంచెం కొంచెం థోడా థోడా అని చెప్పిండు హిందీ అయితే ఫ్రెండ్స్. అడిగాను, థోడా థోడా హిందీ వచ్చి అని చెప్పిండు. హిందీ అయితే రెఫరెంట్ మాట్లాడతాం, ఇంగ్లీష్ నాకు థోడా థోడా వచ్చు. పబ్లిక్ అయితే చూస్తున్నారుగా. ఇది ఎయిర్పోర్ట్ బయట, ఇది బయట ప్రాంగణం అనమాట. ఇక్కడ వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది ఫ్రెండ్స్. వర్షం వచ్చేటట్టే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రీచ్ అయ్యి ఒక ½ అవర్ పైన ఉంది అంతే. సిమ్ అయితే తీసుకున్న. 700 రూపాయలు ఛార్జ్ చేశాడు. 20 GB ఇక్కడ 10 daysకే ఇచ్చాడు అతను నాకు. మనం మన ఇండియా కాల్ మాట్లాడుకోవాలంటే, వాట్సాప్ కాల్ మాట్లాడుకోవాలంట ఫ్రెండ్స్. మనమైతే బయటికి వెళ్ళాం. బయట ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇక్కడ బయట లొకేషన్ ఎలా ఉంది, ఇక్కడ పీపుల్ ఎలా ఉన్నారు, ఇక్కడ వాళ్ళ పద్ధతులు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఎలా ఉంటుంది, వాళ్ళ మర్యాద ఎలా ఉంటుంది, వాళ్ళ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసీవ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా మనకు ఆదరిస్తారు, వాళ్ళు ఇక్కడ పీపుల్, ఇక్కడ పబ్లిక్, ఇక్కడ జనాలు, మనతో కలిసే వాళ్ళు, ఇప్పుడు నాతో కలిసి మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఏ విధంగా నాతో మాట్లాడతారు, నన్ను ఎలా అంటే వాళ్ళు గౌరవిస్తారా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు మనకి వాళ్ళతో ఇప్పుడు కలుస్తున్న కొద్దీ, వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దీ అర్థమైంది కదా మనకు. అంతే కదా ఫ్రెండ్స్.
ఈ బ్రదర్ టాక్సీ డ్రైవర్ అంటే నన్ను అడిగాడు ఇప్పుడు నిలబడి బ్లాక్ టీ షర్ట్ ఆయన మొత్తం నడిచే తిరుగుతావా అని చెప్పి అడిగాడు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం రావడం కూడా ఫస్ట్ టైమే, కొత్త కదా, నాకు తెలియదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఒకసారి మీకు చూస్తూనే ఉన్నారు, మీరు కూడా వెదర్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వర్షం వచ్చేటట్టు ఉంది, కానీ నేనైతే అబ్బో దిమ్మ తిరిగి బొమ్మ అసలు నాకదే ఒక స్వర్గలోకం నుంచి వచ్చినట్టే ఉంది. కానీ ఎందుకంటే ఆ ఫ్లైట్ పడలేదనమాట, తల పట్టేసింది, చెవులు గిట్ట పట్టేసాయి, గుయ్యి గుయ్యి అంటున్నాయి చెవులు కూడా. ఇదే కాఠ్మండు ఫ్రెండ్స్, కాఠ్మండు నేపాల్ కాఠ్మండు ఎయిర్పోర్ట్ అనమాట. ఇది బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పాలి ఫ్రెండ్స్. నేపాల్ కాఠ్మండులో ఉన్నా ఇప్పుడు నేను. ఇక్కడ కార్లు చూడండి ఒకసారి. కార్లు అయితే మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి, కార్లు కూడా నెంబర్ ప్లేట్లో కొంచెం తేడా ఉన్నాయి. ఇక్కడ బస్సులు కూడా కొంచెం మన సైడ్ అంటే ఇప్పుడు మన హిమాలయాల్లో పక్కనే, కానీ ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో, కేదార్నాథ్లో ఉన్నట్టే ఉన్నాయి. కాబట్టి నెంబర్ ప్లేట్లో కొంచెం తేడా. ఇటు సైడు సేమ్ మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి, మొత్తం యథావిధిగా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయి. సేమ్ కార్లు, సేమ్ వెహికల్, సేమ్ బస్సులు, సేమ్ అంతే, సేమ్ రోడ్లు కూడా సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా రూమ్ అయితే చూసుకోలేదు. ఇప్పుడు ఆయన అయితే పోలీస్ అంట, వాళ్ళ డ్రెస్ అయితే చూడండి, మామూలు ప్యాంటు, బ్లూ కలర్ షర్ట్ ఫ్రెండ్స్. మన సైడ్ వేరు అనమాట, అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్టైల్లో ఉంటారు అనమాట పోలీసు వాళ్ళు. ఇక్కడైతే వీళ్ళ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతానికి నేను ఎటు పోవాలని నాకు అర్థం కావట్లేదు. ఇక్కడిక్కడే తిరుగుతా ఉన్నా, ఎటు పోవాలా ఏందనేది. అటు ముందైతే పోదాం ఫ్రెండ్స్, అటు సైడ్ పోదాం. ఇక్కడ రూమ్లు, ఒక మంచి రూమ్ చూసుకొని, తక్కువ లెక్క రూములు దొరుకుతాయి చూడాలి ఫస్ట్. ఇక్కడ చాలా 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 కొత్త వాళ్ళు, తెలియకుండా ఏదో కొంచెం బెబ్బె అంటే మాత్రం నొక్కి పడుస్తున్నారు ఇక్కడ. బాగానే నొక్కిస్తున్నారు ఇక్కడ. అబ్బో ఇక్కడ నిజంగా మనుషులకు నిజంగా చెప్పలే. అందుకనే ఒకసారి మనం కూడా తెలుసుకుందాం ఇక్కడ వీళ్ళ ఆచారాలు, పద్ధతులు, ఇక్కడ వీళ్ళ విధి విధానాలు. మనకి ఎంతవరకు దొరికితే నాకు అంతవరకు కవరప్ చేస్తాం ఫ్రెండ్స్. నాకైతే రిచ్ బిల్డింగ్ అంటే ఇప్పుడు ఇది ఒకటే కనపడింది ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కన. కాఠ్మండూలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది, నేపాల్ కాఠ్మండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దీని పక్కన మాత్రం ఇది ఒకటే నాకు పెద్ద బిల్డింగ్ కనపడింది. ఇక మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. మరి ఎడిపోతుందో తెలియదు. ఇటు మొత్తం సిటీ అయితే మనం ఇప్పుడు ఒక కొండెక్కితే కానీ, కొండపైకి వెళ్తే మనకు వ్యూ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ప్రజెంట్ అయితే నేపాల్ కాఠ్మండులో ఉన్నా. ముందుకైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. రోడ్డు పక్కన మాత్రం గార్డెన్ బాగానే వేశారు. ఇక్కడైతే గార్డెన్ బాగుంది, ఇక్కడ చల్లగా ఉంది, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడైతే. ఎందుకంటే మొత్తం పర్వతాలే కదా ఇటు సైడ్, మొత్తం మంచు కొండలు, హిమాలయాలు, పర్వతాలు కాబట్టి ఇటు కొంచెం కూల్గా ఉంది వెదర్ అయితే. మరి నేను ఎడిపోతున్నాను ఏంటో అయితే తెలియదు. ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు అనుకుంటే మాత్రం ఇక్కడనే కాదు ఎక్కడ సరే, కానీ కొన్ని కంట్రీస్ అయితే కొంచెం ఎగస్ట్రాల్ చేస్తారు కదా. ఇక్కడ నాకైతే ఇప్పుడు 2-3 అంటే తగిలారు. మనం కొంచెం గట్టిగా ఉన్నాం కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. మెత్తగా ఉంటే వచ్చేస్తారు ఇక్కడ, మెత్తగా ఉండకూడదు. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మన వర్క్ ఏదో మనం చేసుకోవాలా, మన పని ఏదో మనం చేసుకుని వెళ్తూనే ఉండాలా. లేకపోతే మెత్తగా ఉన్నాం అనుకో వచ్చేస్తారు ఇక్కడ. ఇందాక సిమ్ అడిగితే ఆడు 1600 రూపాయలు అన్నాడు. ఆడు 1600 రూపాయలు అంటే సిమ్. నేను బయట తీసుకుంటారా బాబు అని చెప్పి వస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చి లేదు ఇక్కడ దాని ఆ రేట్లను బట్టి తీసుకోవాలని చెప్పేసరికి ఇక మళ్ళీ పోయి చూసుకొని 600 రూపాయలు సిమ్ 10 daysకు 20 GB 100 రూపాయలకే సార్ తీసుకుంటారు. ఎందుకు తీసుకున్నా తెలియదు నాకైతే. మోకాళ్ళు నరం పట్టేసింది ఫ్రెండ్స్, నరం అయితే పట్టేసింది మోకాళ్ళలో. ఫ్లైట్ పడలేక
ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం కాబట్టి. హైదరాబాద్లో ఏది నేను 25వ తారీఖు బుక్ చేసా, టికెట్ బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. టికెట్ బుక్ చేసుకున్నా 26వ తారీఖు 10:10కి నాకు టైం అనమాట. 9:10కి పాస్పోర్ట్ అక్కడ పాస్పోర్ట్ చెక్-ఇన్ చేసుకున్నారు. 9:10కి 9:20కి వాళ్ళు పంపించారు. 10:10లో 10:10 లోపు గల హైదరాబాద్ నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 12:32కు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దింపిండు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్ చేయించుకొని మళ్ళీ గేట్ నెంబర్ 8 కాడికి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్ మారి మళ్ళీ అక్కడ వేరే ఫ్లైట్ మారి అక్కడ ఫ్లైట్ ఎక్కేసి కాఠ్మండు, నేపాల్ కాఠ్మండులో అయితే దిగేసి ఇక్కడ మాత్రం ఎక్కడ స్టే చేద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రయాణికుడు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో రేపు కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, హాయ్, ఓకే, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.